సాంకేతికత వినియోగం అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటికే అన్ని రంగాల్లో టెక్నాలజీ వినియోగం పెరిగింది. అయితే మన దేశంలో మొబైల్ ఈ ఓటింగ్ విధానం సాధ్యమవుతుందా అనే చర్చ తెరపైకి వచ్చింది. ఇటీవల బీహార్లో మున్సిపల్ ఎన్నికల్లో యాప్ ద్వారా ఓటింగ్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో మొబైల్ ఈ ఓటింగ్ విధానానికి భారత్ సిద్ధమవుతోందా, ఇప్పటికే ఆ దిశగా కసరత్తు వేగవంతమైందా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దేశంలో టెక్నాలజీ వినియోగం అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటికే ప్రతి ఒక్క రంగంలో అత్యాధునిక టెక్నాలజీని వినియోగిస్తున్నారు. ఇప్పటి వరకు అసాధ్యం అనుకున్న ఎన్నో విషయాలను ఆధునిక సాంకేతికత సుసాధ్యం చేస్తోంది. ఒకప్పుడు ఎంతో మంది చేసే పనులను టెక్నాలజీ సహాయంతో సులువుగా చేయగలుగుతున్నాం. టెక్నాలజీ వినియోగం ఎన్నో రకాల పనులను సులభతరం చేస్తోంది. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ ద్వారా ఎన్నో రకాల పనులు సులభంగా చేయగలుగుతున్నాం. స్మార్ట్ ఫోన్ సాయంతో ఓటు వేయవచ్చా అని గతంలో ఎవరైనా ప్రశ్నిస్తే ఏమో భవిష్యత్తును ఎవరు ఊహించగలరనే సమాధానం వచ్చేది. కొన్నాళ్ల కిందటి వరకు కేవలం ఆలోచనలో ఉన్న ఆ భావన ఇప్పుడు వాస్తవ రూపం దాల్చడానికి అతి చేరువలో ఉందంటే అతిశయోక్తి లేదు. ఇటీవల బీహార్ మున్సిపల్ ఎన్నికల్లో యాప్ ద్వారా ఓటు వేసే ప్రాజెక్టును ప్రయోగాత్మకంగా చేపట్టారు. ప్రస్తుత పరిస్థితిలో మన దేశం మొబైల్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ విధానాన్ని అందిపుచ్చుకునేందుకు సిద్ధంగా ఉందా అంటే ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే అందులోని సమస్యలు, ప్రమాదాలు ఏంటి అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇటీవల జరిగిన బీహార్ మున్సిపల్ ఎన్నికల్లో ఓటింగ్ యాప్లను వినియోగించారు. ఇందులో 26 జిల్లాల్లోని 51,000 మంది ఓటర్లు పాల్గొన్నారు. ఈ ప్రయోగంలో ఉపయోగించిన యాప్ను సిడాక్ రూపొందించింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ విధానం వల్ల వయోవృద్ధులు, దివ్యాంగులు, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారు తమ ఓటు హక్కును సులువుగా వినియోగించగలుగుతారు. నిజానికి మన దేశంలో మొబైల్ ఈ ఓటింగ్ విధానం కొత్తేమీ కాదు. 2011లో గుజరాత్లోని గాంధీనగర్ పురపాలక ఎన్నికల్లో 1,582 మంది ఓటర్లు ఈ ఓటింగ్ పద్ధతిలో ఓటేశారు. 2021లో తెలంగాణలోని ఖమ్మంలోనూ ఈ ఓటింగ్ను ప్రయోగాత్మకంగా నిర్వహించారు. ఇక ఇటీవల బీహార్లో చేసిన ప్రయోగం మరింత విస్తృతమైంది. అయితే ఈ ప్రక్రియ ఏ మేరకు సురక్షితం, ఏ మేరకు పారదర్శకం అన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. మన దేశంలో దాదాపు 95 కోట్ల మంది ఇంటర్నెట్ వాడుతున్నారు. అందుబాటులోకి వస్తున్న ఆధునిక టెక్నాలజీ ప్రభుత్వం ప్రజల మధ్య సరికొత్త వారధిని నిర్మిస్తోంది. డిజిటల్ సదుపాయాల విస్తరణతో పరిపాలనకు సంబంధించిన సాధనాలు ప్రజలకు మరింత చేరువయ్యాయి. ఇప్పటికే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను వినియోగిస్తున్న మన దేశంలో మొబైల్ ఈ ఓటింగ్ సహజమైన ముందడుగుగా చెప్పవచ్చు. మొబైల్ ఈ ఓటింగ్ పద్ధతిలో ప్రయోజనాలు ఉన్నాయనడంలో సందేహం అవసరం లేదు. ఎందుకంటే ఓటింగ్ నాడు స్థానికంగా అందుబాటులో ఉండని వారు, ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిన వారు ఈ సదుపాయాన్ని వినియోగించుకుని తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవచ్చు. అంతేకాదు, మొబైల్ ఈ ఓటింగ్ ద్వారా వయోవృద్ధులు, దివ్యాంగులు తమ ఓటు హక్కు వినియోగించుకోవడం సులభతరం అవుతుంది. అయితే బీహార్ మున్సిపల్ ఎన్నికల ప్రయోగానికి సంబంధించి అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుత ప్రపంచంలో ఒక్క ఎస్టోనియా దేశంలో మాత్రమే ఇంటర్నెట్ సాయంతో ఓటేసే విధానం అమల్లో ఉంది. మన దేశంలో ఎస్టోనియా తరహాలోనే చట్టపరమైన, సాంకేతికపరమైన, వ్యవస్థాగతమైన అనుకూలతలు లేవు. ఎస్టోనియాలో బలమైన జాతీయ డిజిటల్ గుర్తింపు చట్టాలున్నాయి. క్రమం తప్పని ప్రజా ఆడిటింగ్ వ్యవస్థలు, ప్రజల్లో విస్తృత డిజిటల్ పరిజ్ఞానం ఎస్టోనియా ప్రత్యేకతలు. అన్నింటికీ మించి వ్యవస్థలపై ప్రజా విశ్వాసం బలంగా ఉంది. అక్కడితో పోలిస్తే మన దేశంలో బలమైన డేటా పరిరక్షణ చట్టాలు లేవు. మన దేశంలో ఎన్నికల ప్రక్రియ 1951 నాటి ప్రజా ప్రాతినిధ్య చట్ట పరిధిలో ఉంది. మొబైల్ యాప్ సాయంతో ఓటేయడానికి ఈ చట్టం అనుమతించట్లేదు. బీహార్లో జరిగిన ప్రయోగానికి పూర్వం చట్టాన్ని సవరించడంపై కూడా పెద్దగా చర్చ చేయలేదు. బీహార్ ప్రయోగాన్ని గురించి విస్తృత ప్రచారం జరగలేదు. డేటా సేకరణ, నిల్వ, చెరిపివేతలను గురించి మార్గదర్శకాలపై బహిరంగ చర్చ నిర్వహించలేదు. మొబైల్ యాప్ ద్వారా ఓటు వేసే ప్రక్రియలో సోర్స్ కోడ్పై ఆడిట్ జరపవచ్చా, ఈ పద్ధతిలోని బలహీనతలేంటి అనే అంశంపై దృష్టి పెట్టలేదు. అంతేకాదు, మొబైల్ ఈ ఓటింగ్ ప్రక్రియలోని మరో ప్రధాన సమస్య గోప్యత. పోలింగ్ బూత్కు వెళ్లి భౌతికంగా ఓటేసే ప్రక్రియలో అధికారుల పర్యవేక్షణ ఉంటుంది. రహస్యంగా ఓటేసేందుకు ప్రతి ఒక్క ఓటరుకు అవకాశం లభిస్తుంది. యాప్ ఆధారిత ఓటింగ్లో మూడో వ్యక్తి ప్రమేయానికి అవకాశాలు ఎక్కువ. ఓటరుపై ఒత్తిడి చేయడం, ప్రభావం చూపడం వంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ కారణంతోనే డిజిటల్ పరిజ్ఞానంలో గణనీయ ప్రగతి సాధించిన నార్వే, స్విట్జర్లాండ్ వంటి దేశాలు డిజిటల్ ఓటింగ్ పద్ధతిని ఉపసంహరించుకున్నాయి. డిజిటల్ ఓటింగ్ పద్ధతిలో అందరినీ కలుపుకుని పోవచ్చన్న వాదన ఉన్నప్పటికీ ఈ పద్ధతిలో పెద్ద సంఖ్యలో ఓటర్లకు అవకాశం దక్కకుండా పోయే పరిస్థితి ఉంది.
వాస్తవానికి మన దేశంలో స్మార్ట్ ఫోన్ వాడకం అన్ని వర్గాల్లో సమానంగా లేదు. డిజిటల్ అక్షరాస్యత అత్యల్ప స్థాయిలో ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో, వయోవృద్ధుల్లో, మహిళల్లో డిజిటల్ అవగాహన చాలా తక్కువ. అలాంటప్పుడు మొబైల్ ఓటింగ్ వల్ల ప్రజాస్వామ్యానికి జరిగేది లాభం కన్నా నష్టమే ఎక్కువ అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గడిచిన కొన్నేళ్లలో డిజిటల్ ప్రక్రియలో భారత్ ముందడుగు వేసింది. ఎలక్షన్ కమిషన్ రిమోట్ ఓటింగ్ విధానాన్ని ప్రతిపాదించింది. డిజిటల్ ఓటింగ్ ను క్రమంగా కొన్ని వర్గాల్లో ప్రవేశపెట్టేందుకు అవకాశం ఉంది. వాస్తవానికి గడిచిన కొన్నేళ్లలో డిజిటల్ ప్రక్రియల్లో భారత్ ముందడుగు వేసింది. ఎన్నికల సంఘం స్వయంగా రిమోట్ ఓటింగ్ విధానాన్ని ప్రతిపాదించింది. డిజిటల్ ఓటింగ్ ను క్రమంగా కొన్ని వర్గాల్లో ప్రవేశపెట్టేందుకు అవకాశం ఉంది. ముఖ్యంగా సైన్యంలో పనిచేసేవారు, వయోవృద్ధులు, దివ్యాంగుల కోసం మొబైల్ ఓటింగ్ విధానాన్ని అమలు చేయవచ్చు. అయితే అందుకోసం చట్టపరమైన, వ్యవస్థాగతమైన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. ఎన్నికల ప్రక్రియలో నవ్యతను ప్రవేశపెట్టడం కేవలం ఒక సాంకేతిక సమస్య కాదు. మొబైల్ ఓటింగ్ ప్రక్రియకు భవితవ్యం ఉండాలంటే ప్రజాస్వామ్యబద్ధమైన ఏకాభిప్రాయం దానికి ప్రతిపాదిక కావాలి. దానిపై చట్టపరమైన స్పష్టత ఉండాలి. మన దేశంలో మొబైల్ ఓటింగ్ విధానం దిశగా ప్రయాణం ఎలా సాగుతుందనేది చూడాలి. మన దేశంలో మొబైల్ ఓటింగ్ విధానం అమల్లోకి రావాలంటే దాని ద్వారా వచ్చే సమస్యలు, సందేహాలపై స్పష్టత రావాల్సి ఉంది. మొబైల్ ఓటింగ్ విధానంలో పారదర్శకతపై ఉన్న సందేహాలకు సమాధానం లభించడం, గోప్యత విషయంలో అనుమానాలు దీన్ని క్లిష్టతరంగా మార్చుతున్నాయి. ఏదేమైనా దేశంలో మొబైల్ ఓటింగ్ విధానంపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.